కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే గారు మీరు ఆదేశం ఇస్తే సిబిఐ వాళ్ళే నిగ్గు తేలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన తర్వాత దీని మీద మాట్లాడడానికి ఏమీ అవకాశం లేని అబ్బా కొడుకులు ఇద్దరు దీని డైవర్షన్ పాలిటిక్స్లే పోవాలా. అంటే ప్రజల దృష్టిని ఈ డిఎస్సి ఎగ్జామ్ నుంచి సిబిఐ విచారణ రెండిటిపైన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కోరినారనే అంశం నుంచి దృష్టిని మరల్చాలా. ఆ దృష్టిని మరల్చేదానికే ఈరోజు చీకట్లో 5 గంటలకే ఎంపీ గారింటి పైన ఈడీ సోదాలు, ఎంపీ గారింటి పైన అక్కడ హైదరాబాద్ లో దేవిరెడ్డి శంకరెడ్డి పైన, అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవిరెడ్డి శంకరెడ్డి, మా అవినాష్ రెడ్డి ఇద్దరి పైన ఏకకాలంలో ఈడీ సోదాలు చీకట్ల 5:30 నుంచి ఇప్పటి వరకు సోదాలు జరుగుతున్నాయి. దేనికి ఈడీ సోదాలు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు దేనికి జరుగుతున్నాయి? ఈరోజు ఒకే ఒక కారణమే, డిఎస్సి ఎగ్జామ్ కి సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు గట్టిగా కోరిన తర్వాత కుడితిలో పడ్డ ఎలక మాదిరి మీరు సమాధానం చెప్పలేక ప్రజల యొక్క దృష్టికోణాన్ని మరల్చేదాని కోసం, వివేకానంద రెడ్డి హత్య కేసులోకి మరల్చేదాని కోసం ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలని చెప్పి మీ ఏబిఎన్ ఛానల్లోనూ, టీవీ5లోనూ, ఈనాడులోనూ, వార్తల్లోనూ రావాలా, సోషల్ మీడియాలో వైరల్ కావాలా, ప్రజల దృష్టికోణం ఇందులోంచి మరల్చాలా. విచిత్రం ఏంటంటే ప్రజలారా, ఇది ప్రజల